నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో హిందూ వాహిని సభ్యులు నిరసనకు దిగారు. భైంసా నిజామాబాద్ జాతీయ రహదారి పక్కన స్థానిక పెట్రోల్ బంకు సమీపంలోని సంభాజీ మహారాజు చౌరస్తా వద్ద గల గద్దెను, కాషాయపు జెండాను గుర్తు తెలియని దుండగులు తొలగించడాన్ని వారు ఖండించారు. ముథోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్తు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హిందూ సమాజాలపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని హిందూ వాహిని సభ్యులు డిమాండ్ చేశారు. అనంతరం నూతన కాషాయ జెండాను కప్పి వారు ఎగురవేశారు. మన ముదోల్లోని ఎస్పీ పెట్రోల్ బంక్ దగ్గర గల జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి సంభాజీ మహారాజ్ చౌక్ మనము గత 10 సంవత్సరాల నుంచి మనము ఇక్కడ పూజిస్తాం. ఈ చౌక్ నిర్మాణం 10 సంవత్సరాల నుంచి ఉంది. అయితే ఎవడో గుర్తు తెలియని దుండగుడు మన సంభాజీ మహారాజ్ చౌక్ని జెండాని పీకేసి, మన జెండాని చింపేసి, మహారాజ్ ఫోటోని కూడా చింపేసి ఆ రాడ్ని కూడా ఎత్తుకుపోవడం జరిగింది. ఎవడైతే ఆ దుండగుడు ఈ దారానికి పాల్పడ్డాడో ఈ సమాచారం చూసిన మన కార్యకర్త మనకు ఫోన్ చేయగానే మన హిందూ వాహిని కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. వచ్చి పరిశీలించిన తర్వాత ఎస్ఐ గారికి మరియు సిఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చి మేడం గారు కూడా వచ్చి చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ దుండగుని పట్టుకుంటామని చెప్పింది. కట్టడానికి పాల్పడ్డ దుండగుని కఠినంగా శిక్షించాలని